సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు వర్క్స్ అండ్ వేజెస్ అంటాం. వర్క్స్ అండ్ వేజెస్. సో దీన్నే పన్నులు వేతనాలు అంటారు. పన్నులు వేతనాలు. సో పన్నులు వేతనాలలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. సో టైం కానీ అడగవచ్చు, టైం అయినా కనుక్కోమని అడగవచ్చు, లేకపోతే డేస్ గురించి అయినా అడగవచ్చు, వర్క్స్ పని గురించి అయినా అడగవచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనము ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 15 మంది ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. 24 రోజులలో పూర్తి చేయగలరు. ఒక పనిని 24 రోజులు పూర్తి చేయగలరు అంట. అయినా 30 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అయినా 30 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు, ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మెంబర్స్ ఎంతమంది ఇచ్చారు? 15 మెంబర్స్ ఇచ్చారు. M1 = 15 మెంబర్స్ అనుకో. ఒక పనిని వర్క్ ఎంత? ఒకటే వర్క్ ఎన్ని రోజులు చేస్తారు? డేస్ 24 డేస్లో చేస్తారు ఫస్ట్. ఓకే. అయినా 30 మంది నెక్స్ట్ M2 నెక్స్ట్ మెంబర్స్ ఎంత? 30 మెంబర్స్. ఒక పనినే ఇక్కడ కూడా W2 = ఒక పని. సో ఇక్కడ డేస్ ఎన్ని రోజుల్లో అడుగుతారు, డేస్ ఎన్ని రోజుల్లో అనేసి అడగడం జరిగింది. సో డేస్ ఇవ్వలేదు కాబట్టి మనము డేస్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈ డే 2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఒక ఫార్ములా ఉంది మనకు. ఆ ఫార్ములా ఏంటంటే M1 T1 D1 W2 = M2 T2 D2 W1. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఈ W1 వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇటు సైడ్ ఉన్నాయి, అవుట్ సైడ్ పోవాల్సింది తారుమారైనాయి అంతే. సో వర్క్స్ ఒకటే మారినాయి దీంట్లో కనుక మనకు కావాల్సిందేంటి ఈ యొక్క డేస్ కావాలి, డే టు డే కావాలి. సో ఈ డే టు డేని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఈ ఫార్ములా ప్రకారం ప్రతిక్షేపించుకున్నట్లయితే 15 M1 ఎంత? 15 ఇంటూ T1 ఎంత? టైం ఇవ్వలేదు కాబట్టి సో T1 వదిలేసేయండి. సో నెక్స్ట్ ఒకవేళ టైం అడిగితే టైం కూడా ఇంటూ చేస్తాం. సో ఇక్కడ అడగలేదు కాబట్టి టైంని తీసేయండి. సో ఇక్కడ D1 ఎంత? 24. ఓకే. సో నెక్స్ట్ వర్క్ W2 వర్క్ ఎంత తెలియదు, W2 తెలుసు, ఓకేనా? 1 = ఎంత? M2 30 మెంబర్స్. నెక్స్ట్ D2 ఎంత తెలియదు. సో దీన్ని X అనుకో. ఇక నెక్స్ట్ W1 వర్క్ ఎంత? 1. సో దీన్ని కొట్టేయండి. ఇక కొట్టేసినట్లయితే 15 2 సార్లు పోయిద్ది 30లో. సో 2 12 24, 12 × 1 12. సో X × 1 X అయింది. సో అప్పుడు X = ఏమవుతుంది? 12 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? X = 12. ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడంటే 12 రోజులు చేస్తారనమాట. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఇలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు మనకు పని అయినా ఇవ్వకపోతాడు, లేకపోతే మెంబర్స్ అయినా ఇవ్వకపోతాడు. సో దాంట్లో నుంచి ఈ ఫార్ములా బట్టి చేయాలి. ఒకవేళ దీంట్లో T1 D1 T1 T2 ఉన్నాయనుకోండి, ఒకవేళ కాలాలు ఇంత కాలాల్లో చేసింది అనుకోండి, సో ఆ కాలాలు కూడా నువ్వు ప్రతిక్షేపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇట్లా చేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మరెన్నో తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. ఇక సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొంతమంది 20 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 డేస్లో పూర్తి చేస్తారు. 20 రోజుల్లో పూర్తి చేయగలరు.
పూర్తి చేయగలరు. రెండింతల మంది ఆ పనిలో అర్ధభాగంను ఎంత సమయంలో పూర్తి చేయగలరు? రెండింతల మంది ఆ పనిలో అర్ధభాగంను ఎంత సమయంలో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎంత సమయంలో పూర్తి చేయగలరు? సో ఇది ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి చదవండి. సో కొంతమంది అనేది ఒక పనిని అంట 20 డేస్లో పూర్తి చేయగలరంట. సో రెండింతల మంది ఆ పనిలో అర్ధభాగంను ఎంత సమయంలో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ సేమ్ ఇక ఫార్ములా ఇదే. ఫార్ములా ఏంటి? M1D1 W2 = M2D2 W1. సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం రాయండి. కొంతమంది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎంతమంది అనేది నీకు తెలియదు. కొంతమందిని కాబట్టి X అనుకో, M1 = X అనుకో. ఒక పనిని W1 = ఏమవుతుంది? ఒక పని. సో ఎన్ని డేస్? 20 డేస్. సో ఓకేనా. D1 = ఎంత? 20 డేస్. సో నెక్స్ట్ రెండింతల మంది కాబట్టి 2x. ఓకే. అర్ధభాగం పని ఇక్కడ. ఆ పనిలో అర్ధభాగంను ఎంత సమయంలో పూర్తి చేస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. సమయం కనుక్కోవాలి. ఓకేనా. వర్క్ అనేది ఒక పని, అదే పని వర్క్. సో WT = 1 అవుతుంది. సో ఇక ఈ ఫార్ములాను నువ్వు ప్రతిక్షేపించు. ఇక ప్రతిక్షేపిస్తే M1x D1 ఏమవుతుంది? 20. సో ఇక్కడ WT వర్క్ ఎంత అంటుండో? అర్ధభాగం అన్నాడు కాబట్టి 1/2. ఓకేనా. అర్ధభాగం పనిని. సో 1/2 = M2 ఎంత? 2x ఇంటూ D2 ఎంత? ఇవ్వలేదు కాబట్టి సో D2 అని రాయండి. సో వర్క్ ఎంత అంటే 1. ఈ W1 ఎంత అంటే 1. సో దీంట్లో నుంచి కొట్టేసేయండి 10. సో 2 ఎంత సరే అయితే 5. సో అప్పుడు D2 ఏమవుతుంది? 5 అవుతుంది. D2 = ఏమవుతుంది? 5 అవుతుంది. సో అర్ధభాగం ఎంత సమయంలో పూర్తి చేయగలరు వాళ్ళు? 5 డేస్లో పూర్తి చేయగలరు. సో ఇదేమన్నమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క లెక్కలను ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మరెన్నో తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 7 వడ్రంగులు 7 రోజుల్లో 7 కుర్చీలను పూర్తి చేస్తారు. 7 రోజుల్లో 7 డేస్లో 7 కుర్చీలను తయారు చేస్తారు. 7 కుర్చీలను తయారు చేస్తారు. అయినా ఒక వడ్రంగి ఒక కుర్చీని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టును? ఒక వడ్రంగి ఒక కుర్చీని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక వడ్రంగి ఒక కుర్చీని తయారు చేయుటకు లేకపోతే తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టును అంటుంది. ఎన్ని రోజులు పట్టును? సో ఒకసారి క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే 7 మెంబర్స్ అంట వడ్రంగులు 7 డేస్లో 7 చైర్స్ను తయారు చేస్తారంట. అయినా ఒక వడ్రంగి ఒక కుర్చీని ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు లేకపోతే ఎన్ని రోజులు తయారు చేస్తాడు అనేసి ఇవ్వడం జరిగింది. సో మెంబర్ M1 = ఎన్ని? 7. డేస్ ఎన్ని రోజులు ఇచ్చిండు? 7 డేస్. ఓకే. ఎన్ని కుర్చీలు తయారు చేస్తాడు? 7 చైర్స్ని తయారు చేస్తాడు వర్క్. నెక్స్ట్ ఒక వడ్రంగి ఒక కుర్చీని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టును అంటుండు. సో M2 ఎంత? ఇక్కడ ఒక కుర్చీ. డే అనేసి Day 2 మనకి ఇవ్వలేదు. సో నెక్స్ట్ W2 ఎన్ని చైర్స్? ఒక చైర్ను తయారు చేయడానికి. సో దీని ప్రకారం ఫార్ములాలో రాసుకున్నట్లయితే ఫార్ములా M1D1 W2 = M2D2 W1. సో M1 ఎంత? 7. సో D1 ఎంత?
7A. ఒక చైరు అంటే ఇక్కడ W2 ఎంత 1. సో ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో W1 ఎంత, W1 అంటే 7A. సో 7 చైర్స్. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 7కు 7 కొట్టుడు పోయింది. సో మిగిలింది 7 ఇంటూ 1 అంటే 7. ఇక్కడ D2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 7 అవుతుంది. సో D2 ఏమవుతుంది 7 అవుతుంది. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు అతను? 7 days. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ మంది ఎక్స్ రోజులలో ఎక్స్ యూనిట్ల పనిని పూర్తి చేయగలరు. వై మంది వై రోజుల్లో ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు? వై మంది వై రోజుల్లో ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు? ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేయగలరు అనేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్. సో ఎక్స్ మంది అంటే ఎక్స్ రోజుల్లో ఎక్స్ యూనిట్ల పనిని పూర్తి చేయగలరు. వై మంది వై రోజుల్లో ఎన్ని యూనిట్ల పనిని పూర్తి చేస్తారు అంటుండు. సో దీని ప్రకారం M1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 7 అవుతుంది. సో సారీ ఎక్స్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ D1 ఈజ్ ఈక్వల్ టు డేస్ ఎన్ని రోజుల్లో? ఎక్స్ రోజుల్లోని ఎన్ని యూనిట్లు ఎక్స్. సో నెక్స్ట్ ఇక వై సంగతి చూడండి. M2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? వైఏ. సో మనకు D2 ఎంత? వైఏ. ఎన్ని యూనిట్లు వర్క్ ఎంత అంటుండు. సో ఈ వర్క్ను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో అదే ఫార్ములా ప్రకారం చేయాలి. M1 D1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1 ప్రకారమే చేస్తాం ఈ ఫార్ములా ప్రకారం. సో M1 D1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1 ప్రకారం చేసుకున్నట్లయితే సో ఇక్కడ M1 అంటే ఎక్స్. సో నెక్స్ట్ ఇక్కడ W2 అంటే ఇవ్వలేదు ఇక్కడ D1 ఎంత? ఎక్సే. సో W2 అనేది ఇవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో నెక్స్ట్ M2 అనేది వై. సో నెక్స్ట్ D2 అంటే వైఏ. సో నెక్స్ట్ D1 ఎంత? D1 ఎక్స్ అవుతుంది. సో ఇంటూ ఎక్స్ అండి. సో ఓకేనా? సో దీని ప్రకారము W2 x² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై స్క్వేర్గా రాస్తాం. సో దీన్ని కొట్టుడు పోయిద్ది. సో W2x ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు W2ని కామన్ రాసుకున్నట్లయితే ఈ ఎక్స్ ఇటు సైడ్ పోతుంది కింద సైడు. సో W2 ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ బై ఎక్స్ అవుతుంది. సో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడంటే వై స్క్వేర్ బై ఎక్స్ రోజుల్లో పూర్తి చేయగలడు. సో ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా మరెన్నో తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాయండి. 14 పంపులు 6 గంటలలో 6 గంటలలో ఒక ట్యాంకును నింపగలవు. ఓకే, 14 పంపులు అంట 6 గంటల్లో ఒక ట్యాంకును నింపగలవు. నింపదలచిన ఎన్ని పంపులు నింపగలవు అయినా 4 గంటలలో నింపదలచిన ఎన్ని పంపులను అదనంగా అవసరమవుతుంది? ఎన్ని పంపులు అదనంగా కావాలి అంటుండు. ఎన్ని పంపులు అదనంగా అవసరం అవుతుంది. సో ఇప్పుడు చూడు, 14 పంపులు అంట 6 గంటల్లో ఒక ట్యాంకును నింపగలవు అంట. అయినా 4 గంటల్లో నింపదలసిన ఎన్ని అదనంగా కావాలి ఇంకా అనేది క్వశ్చన్. సో M1 అంటే ఏంటి?
14 పంపులు. ఓకే. గంటలు 6 గంటలు ఇచ్చిండు. సో టైం ఇచ్చిండు ఇక్కడ. T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 6 అవర్స్. సో నెక్స్ట్ ఒక ట్యాంకు. సో W1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక ట్యాంక్ అవుతుంది. సో M2 అనేది కనుక్కోవాలి మనం. ఇక చూడు, నెక్స్ట్ స్టెప్లో 4 గంటల్లో నింపుతుంది T2, వర్క్ మాత్రం ఒకటే. అర్థమైంది ఇక్కడ కాన్సెప్ట్. అయిన 4 గంటలు నింపదలిచిన ఎన్ని అదనంగా అవసరం అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని అదనంగా అవసరం అవుతుందో మనం కనుక్కోవాలి. ఈ M2ను కనుక్కుంటే సరిపోతుంది. సో ఫార్ములా సేమ్ ఫార్ములా, M1 T1 W2 ఈజ్ ఈక్వల్ టు M1 T1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 T2 W1. సో ఓకేనా. సో దీని ప్రకారం మనం రాసుకున్నట్లయితే M1 ఎంత 14 ఇంటూ T1 ఎంత 6 ఇంటూ W1 ఎంత మనము 1. ఓకే. సో నెక్స్ట్ M2 కనుక్కోవాల్సింది M2నే. సో M2 అనే రాసుకోండి. సో T2 అంటే 4 అవర్స్. నెక్స్ట్ W1 ఎంత 1. సో దీని ప్రకారం ఇక కొట్టేసేయండి. 4 ఉంది కదా, 4 అనేది 2లో 2 టైమ్స్ పోయిద్ది. సో నెక్స్ట్ ఇక్కడ 7 టైమ్స్ పోయిద్ది. ఇక్కడ 2 ఉంది కదా, 2ని 6లో 3 టైమ్స్ పోయిద్ది. ఓకేనా. సో 7 ఇంటూ 3 21. M2 ఈజ్ ఈక్వల్ 21. కానీ ఇప్పుడు ఏమంటాడు అతను, ఇంకా ఎన్ని అదనంగా అవసరం అవుతుంది, 4 గంటలు నింపదలిచిన ఇంకా ఎన్ని అదనంగా అవసరం అవుతుంది. M2 మొత్తం మనకు వచ్చింది 21. అయితే ఈ M2లో నుంచి M1 తీసేయిగా, అదనంగా ఎంత అవసరం అవుతుందో అదే వస్తుంది. సో M2 ఎంత 21 కదా, ఈ 21 నుంచి 14 తీస్తే మనకు 7 వస్తుంది. సో ఇంకా ఎన్ని అదనంగా అవసరం అవుతుందంటే 7 అవసరం అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే 10 మంది రోజుకు 6 గంటల చొప్పున 15 రోజుల్లో 3/4 వంతు పనిని పూర్తి చేస్తారు. 15 రోజుల్లో 3/4 వంతు పనిని పూర్తి చేస్తారు. 3/4 వంతు పనిని పూర్తి చేస్తారు. అయినా 12 మంది రోజుకు 3 గంటల చొప్పున 3 గంటల చొప్పున 3 గంటల చొప్పున 3 గంటల చొప్పున చేసిన 3 గంటల చొప్పున పూర్తి చేసిన మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. మిగిలిన పనిని ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, దీన్నే కనుక్కోవాలి. సో ఒకసారి చూసుకున్నట్లయితే 10 మెంబర్స్ రోజుకు 6 గంటల చొప్పున 15 రోజుల్లో 3/4 వంతు పనిని పూర్తి చేస్తారు. అయినా 12 మంది రోజుకు 3 గంటల చొప్పున 12 మంది 3 గంటల చొప్పున ఇక్కడ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. 3 గంటల చొప్పున పూర్తి చేసిన మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. 3 గంటల చొప్పున మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్. సో M2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, సో M1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 మెంబర్స్. సో T1 ఎంత 6 అవర్స్, డేస్ ఎన్ని 15 డేస్. సో W ఎంత 3/4. ఓకే. సో నెక్స్ట్ M2 తీసుకో. M2 ఇచ్చిండా 12 డేస్ ఇచ్చిండు, 12 మెంబర్స్ 12 మంది. సో ఇక డేస్ ఎన్ని రోజులు ఇచ్చిండు 3 డేస్ ఇచ్చిండు. సో సారీ, టైం ఎన్ని రోజులు ఇచ్చిండు 3 డేస్ ఇచ్చిండు. ఈ డేట్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వర్క్ ఇచ్చిండు.
ఒక్క పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అంటుండు. ఇక చూడు 3/4 కదా, మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటుండు. సో మిగిలిన పనులను పూర్తి చేస్తాడు. ఒక పనిని ఈ మొత్తం ఒక పనిని అనుకుంటే సో దీంట్లో నుంచి 3/4 తీసేస్తే మిగిలిన పని అతను చేస్తాడు. ఆ మిగిలిన పని ఏమవుతుంది, 1/4 అవుతుంది. సో ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్ములా ప్రకారం నువ్వు ప్రతిక్షేపించినట్లయితే ఫార్ములా ఏంటి, M1T1D1W2 = M2T2 D2W1 అవుతుంది ఫార్ములా. సో ఇక ప్రతిక్షేపించు. 10 × 6 × 15 × 1/4 = 12 × 3 × D2 × 3/4 అవుతుంది. సో దీంట్లో మనం కొట్టేసినట్లయితే ఈ 4 అనేది 3 టైమ్స్ పోయింది. 4 అనేది ఇక్కడ ఎంత ఉంది, 4 టైమ్స్ పోయింది. సో ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ 3 మిగిలిందా, 3 మిగిలింది. సో దీంట్లో నుంచి 3 అనేది ఎన్నిసార్లు 2 టైమ్స్ పోయింది. సో నెక్స్ట్ 3 అనేది 2 టైమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని కొట్టేసేయండి. దీన్ని కొట్టేస్తే ఏమవుతుంది, పైన ఏం మిగులుతుంది, 5 మిగులుతుంది. 5 × 5 ఏమవుతుంది, 25 అవుతుంది. సో 25/3 అవుతుంది కింద. ఈ 25/3 అంటే నథింగ్ బట్ 8/1/3 అవుతుంది. సో ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజన్ అవుతారు, ఒకసారి చూడండి. 10 ఉంది, ఇది 10. సో ఓకేనా, 10 ఇక్కడ 4 ఉంది. సో 2లా ఇది 5 పోయింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా, 2ని 3తో కొట్టేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3ని ఇక్కడ 3ని కొట్టేసినాం, మిగిలింది 5 మిగిలింది. సో అది 25 అవుతుంది. కింద ఇది ఒక 3 ఒకటే మిగిలింది. సో ఇక్కడ 3 ఒకటే రాసుకున్నాం. సో ఈ విధంగా మనము కొట్టివేయాలి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకున్నట్లయితే కొంతమంది ఒక పనిని 100 రోజుల్లో పూర్తి చేయగలరు. కొంతమంది ఒక పనిని 100 డేస్లో పూర్తి చేస్తారు, 100 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ వారిలో 10 మంది తగ్గినట్లయితే ఆ పనిని 10 రోజులు ఆలస్యం అవుతుంది. 10 రోజులు ఆలస్యమగును. అయినా వారు ఎంతమంది అంటుండు. సో దీంట్లో చూసుకున్నట్లయితే ఒక ఫార్ములా ఒకటి ఉందండి. సో మోర్ ఆర్ లెస్ మ్యాన్ లేదా లెస్ అండ్ మోర్ డేస్ ఇంటూ D2. సో ఇక్కడ కొంతమంది ఒక పనిని 100 డేస్లో చేస్తారు. ఓకే. ఒకవేళ వారిలో 10 మంది తగ్గినట్లయితే ఆ పనిని 10 రోజులు ఆలస్యంగా అవుతుంది. సో 10 రోజులు ఆలస్యమైనా 10 రోజులైనా తగ్గినట్లయినా 10 రోజులు ఆలస్యమైనా 10 రోజులు తగ్గింది, ఇక్కడ లెస్ అయింది 10 రోజులు ఆలస్యమైంది, మోర్ ఆర్ లెస్ డేస్ బై 10 రాసుకుంటాం. ఇంటూ ఇక్కడ D2 అనేది చూడు 100 డేస్ కదా. ఇక్కడ ఈ 100 డేస్ని ఇక్కడ ఒకేసారి 10 రోజులు తగ్గింది, ఆ పనిని 10 రోజులు ఆలస్యం అయింది. సో రెండు కూడా ఈక్వలే ఉన్నాయి, 10. సో ఇక్కడ మనం 10 ఉంది కాబట్టి +10గా తీసుకుంటాం. సో 100 + 10 ఏమవుతుంది, 110 అవుతుంది. సో ఓకే, 100 110 అవుతుంది. అంటే ఒకేసారి పెరిగింది లేదా ఒకేసారి తగ్గింది. సో 0 క్యాన్సిల్ చేయి, 110 అవుతుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక